నమస్కారం అండి. సింహగిరి గిరి ప్రదక్షిణ కోసం వచ్చిన భక్తుల్ని చూద్దామా? ఇదిగో చూడండి, వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారో. అనేక రకాల ప్రాంతాల నుంచి స్వామివారి నామస్మరణ చేస్తూ స్వామివారిని చూడాలని, గిరి ప్రదక్షిణ చేయాలని ఎన్నో రకాల శ్రమలకి ఓరుస్తూ ఎంతో దూరం నుంచి వచ్చారండి వీళ్ళందరూ. చూడండి వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారో. ఇదిగో ఇక్కడ చాలామంది టెంట్లు వేసి రకరకాల ప్రసాదాలు అవి పంచుతున్నారు. ఇదిగో వీళ్ళు ఓల్డ్ కృష్ణ కాలేజీ ఫారం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇదిగో దీని ఎదురుగా ఇంకోళ్ళు పంచుతున్నారండి. వీళ్ళు కూడా ఇగో వీళ్ళేమో అన్నపరమాన్నం పంచుతున్నారు ఇక్కడ. అలానే రకరకాల మంది ఎంతో వ్యయ ప్రయాసలకు ఓరుస్తూ సింహగిరీసుని చూడటానికి ఎంతో ఉత్సాహంగా భక్తి ప్రపత్తులతో ఇక్కడికి వచ్చారండి. చూడండి ఎంతమంది ఉన్నారో, ఎన్ని లక్షల మంది వస్తున్నారో. మనం ప్రదక్షిణలు చేసినా చేయకపోయినా ఇలాంటి భక్తుల్ని చూస్తే చాలండి, మనకి పుణ్యం వస్తుంది. ఈ అనంత కోటి భక్తులకి శతకోటి నమస్కారాలండి. ఓం శ్రీ వరాహలక్ష్మీ నారసింహ స్వామినే నమః. చూసారండి, అప్పన్న నామస్మరణతో విశాఖ ఎలా మారు మోగుతోందో. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు లక్షల్లో ఉన్నారండి. కాళ్ళు నొప్పులు పెట్టి కూర్చున్న భక్తులండి వీళ్ళందరూ. అదిగో చూడండి ఎంతమంది వస్తున్నారు. అదిగో మనం చేసినా చేయకపోయినా ఈ భక్తజనాన్ని చూసినా చాలు, మన జన్మ ధన్యమవుతుందండి. చూశారు కదా గోవింద నామస్మరణతో విశాఖ ఎలా ఉందో. ఈరోజు చాలా కన్నుల పండుగగా ఉంటుందండి. అడుగు మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం అండి. ఇదిగో సింహాచల గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. దేవుడే మన దగ్గర ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారమ్మా మీరు? నేను 4 ఏళ్ళ బట్టి చేస్తాను. ఎప్పుడు మీకు ఎలా ఉంది ఈ ఎక్స్పీరియన్స్? బాగుందా? మీకేంటి స్వామివారి మీద భక్తి, దీనివల్ల ఏంటి మీకు ఏమైనా కోరికలు నెరవేరడం? నమ్మకమేనా? ఇంకెవరైనా ఉన్నారా మీతో పాటు? ఉన్నారండి, మా ఊళ్ళో అందరూ ఉన్నారు. ఓకే. ఇదిగోండి ఇక్కడ ఉన్న భక్తుల్ని చూసారా? వీళ్ళందరూ చాలా రోజుల నుంచి ఇలాగా చాలా ఏళ్ల నుంచి వస్తున్నారట. చెప్పండి అమ్మ, మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? 7 సంవత్సరాలు. చెప్పండి, మీరు దేవుడు భక్తి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నమ్మకమేనా? అదొకటేనా? మీకు ఏమైనా కోరిన కోరికలు నెరవేరడం? ఏమ్మా? అదే అదే. మళ్ళీ వస్తారా? మళ్ళీ సంవత్సరం ఇలా ఎన్ని సంవత్సరాలు చేయాలనుకుంటున్నారు? మంచిదమ్మా. మీరు ఈ ఊరు వారేనా? అనపర్తి దగ్గర నుంచి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తారా? నిన్ననే వచ్చారా? ఈరోజు వచ్చారా? నిన్ననే వచ్చారా? ఎక్కడుంటారు మరి ఇక్కడికి వచ్చాక? సింహాచలం సత్రం దగ్గర ఉంటారు. ఓకే అమ్మా, మీరు చెప్పండి. మొదటిసారి వచ్చారా? మా విశాఖపట్నంలో సింహాద్రి అప్పటి కోరికలన్నీ తప్పకుండా తీరుస్తాడు. మళ్ళీ సంవత్సరం వస్తారా మరి? అలాగే అలాగే తప్పకుండా. అమ్మ మీరు? ఫస్ట్ టైమా? ఓకే అమ్మా. నిజమేనమ్మా, మాకు ఇక్కడ చాలామంది ఇది ప్రతి సంవత్సరం లక్షల్లో చేస్తారు. 9, 10, 12 లక్షల దాకా వస్తారు. అదే అదే. సరేనమ్మా అయితే. ఏంటి మీకు ఎలా ఉన్నాయమ్మా సౌకర్యాలు? అవన్నీ బాగున్నాయా ఇక్కడ? మీకు భోజనం అది ఎలా ఉంది ఇక్కడ? ప్రసాద వితరణలు అవన్నీ ఎలాగా మీకు జరుగుతున్నాయా? అన్నీ అందుబాటులో ఉన్నాయి? టాయిలెట్స్ అవి మీకు అందుబాటులోనే ఉన్నాయా? మొబైల్ టాయిలెట్స్ పెట్టారు కదా అక్కడక్కడ, శుభ్రంగానే ఉన్నాయా? మంచిదమ్మా. సరే, థ్యాంక్ యూ.